ఆయన ప్రూవ్ మీ రాంగ్, నన్ను తప్పు అని నిరూపించండి అనే కార్యక్రమాలతో దేశమంతటా యూనివర్సిటీలకు వెళ్లేవాడు. అది సేఫ్ జోన్ కాదు, అదొక యుద్ధ భూమి లాంటిది. అక్కడ ఆయన ద్వేషించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ. అయినా వాళ్ళ మధ్యలోకి వెళ్లి వాళ్ళకు మైక్ ఇచ్చి, రండి మీకేం అనుమానాలు ఉన్నాయో అడగండి, మీ వాదన వినిపించండి అని సవాల్ చేసేవాడు. ఈ టైంలో ముఖ్యంగా LGBTQ హక్కుల గురించి మాట్లాడే విద్యార్థుల నుండి ఆయనకి చాలా కఠినమైన ప్రశ్నలు ఎదురయ్యేవి. ఒకసారి ఒక విద్యార్థి కోపంగా మైక్ తీసుకొని, చార్లీ మీరు LGBTQ వాళ్ళని ద్వేషిస్తారా? మీ దేవుడు ప్రేమమయుడైతే మీరెందుకు మరింత ద్వేషాన్ని చూపిస్తున్నారా అని అడిగాడు. దానికి చార్లీ చిరునవ్వుతో చాలా శాంతంగా ఇలా జవాబిచ్చాడు, సోదరా నేనెవరిని ద్వేషించను, నా దేవుడు ప్రేమించమని చెప్పాడు, ద్వేషించమని కాదు. కానీ మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి చేసే పనితో నేను ఏకీభవించకపోతే దాన్ని మీరు ద్వేషం అని ఎలా అంటారు? అది ఎలా కరెక్ట్ అవుతుంది అని అతను సమాధానం చెప్పాడు. బైబిల్ ప్రకారం వివాహం అనేది దేవుడు ఒక పురుషునికి ఒక స్త్రీకి మధ్య ఏర్పాటు చేసిన పవిత్రమైన బంధం. ఇది నా సొంత అభిప్రాయం కాదు, ఇది వేల సంవత్సరాలుగా దేవుడు మనకిచ్చిన వాక్యం. నేను ఆ సత్యం మీద నిలబడతాను, కానీ అదే సమయంలో ఆ సత్యాన్ని అంగీకరించని నిన్ను కూడా నేను ప్రేమిస్తాను. ఎంత అద్భుతమైన సమాధానం కదా. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక అమ్మాయి వచ్చి అన్ని మతాలు మంచి చెప్తాయి కదా, మీ క్రైస్తవంలో గొప్పే ఉంది అని అడిగింది. దానికి ఆయన ఏమన్నాడంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విను. దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దొంగతనం చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు, హత్య చేయొద్దు. ఈ ఆజ్ఞలు పాటించే సమాజం ఎంత ప్రశాంతంగా భద్రంగా ఉంటుందో ఊహించుకోండి. అంటే దేవుని నియమాలు మన మంచికే, కానీ క్రైస్తవ మార్గం కేవలం నియమాల గురించి కాదు, అది ఒక రిలేషన్షిప్ గురించి. నేను నా జీవితాన్ని క్రీస్తుకు అప్పగించినప్పుడు ఆయన నన్ను మార్చేశాడు. నాలోని కోపాన్ని, అహాన్ని తీసేసి తన శాంతిని, ప్రేమను నాలో నింపాడు. ఇది నా పర్సనల్ సాక్ష్యం. ఈ అనుభవాన్ని నేను ప్రపంచంలో ఏ డబ్బుతో, ఏ డిగ్రీతో కొనలేనని చెప్పాడు. అయితే చార్లీ కిర్క్ ని ఒక రేసిస్ట్ అని ముద్ర వేయడానికి తరచుగా ఒక ప్రశ్న అడిగేవాళ్ళు. చార్లీ, అమెరికాలో నల్లజాతి వారిపై వివక్ష ఉందని మీరు నమ్ముతారా అని అడిగితే దానికి ఆయన ఎంతో అద్భుతమైన, మనల్ని ఆలోచింపజేసే సమాధానం ఇచ్చాడు. అమెరికాలో అసలు సమస్య చర్మం రంగు కాదు, అసలు సమస్య కుటుంబ వ్యవస్థ కూలిపోవటం. ముఖ్యంగా తండ్రి లేకుండా పెరిగిన పిల్లలు నేరాల వైపు వెళ్తున్నారు, పేదరికంలో కూరుకుపోతున్నారు. దీన్ని మనం తండ్రి లేని తనం యొక్క సంక్షోభం అనాలి గాని జాతి వివక్ష అనకూడదు. దేవుడు కుటుంబాన్ని ఒక పురుషుడు, ఒక స్త్రీ, వారి పిల్లలతో ఒక పవిత్రమైన వ్యవస్థగా కట్టాడు. ఆ పునాదిని మనం ఎప్పుడైతే పగలగొడతామో అప్పుడు సమాజంలో ఇలాంటి సమస్యలే వస్తాయి. చూసారా, చార్లీ కిర్క్ సమస్య యొక్క మూలాన్ని దేవుని వాక్యంతో ఎలా ముడిపెట్టాడు. ఇలా దేవుని సత్యాన్ని యువత హృదయాల్లో నాటడానికి చార్లీ కిర్క్ దేవుని చేతిలో ఒక పదునైన ఆయుధంలా వాడబడ్డాడు.